స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 భాగంగా శనివారం జేకే స్వాగస్ లెజెండ్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ను టీడీపీ సీనియర్ నాయకుడు అంబేద్కర్ నగర్ యూపీహెచ్సీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చెల్లిబోయిన సూర్యనారాయణ మూర్తికి టోర్నమెంట్ నిర్వాహకుడు భారత్ ఫౌండేషన్ ట్రస్టీ జయకిషన్ సింఘానియా, భారత్ ఫౌండేషన్ చైర్మన్ చైతన్య పోలవరపు శాల్వాతో సత్కరించి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన అనంతరం ఇరు జట్లను పరిచయం చేసుకున్నారు. చెల్లిబోయిన మాట్లాడుతూ క్రికెట్ క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి జై కిషాన్ ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రశంసించారు. క్రీడాకారులు బాగా ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. కిషన్ సింఘానియా, నేను భారత్ రైజింగ్ ట్రస్ట్ ఫౌండేషన్లో ట్రస్టీని అండ్ మా ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ చైర్మన్. మేము ఈ టోర్నమెంట్ గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది మా సీజన్ 2. మేము ఈ టోర్నమెంట్ చేయడానికి కారణం ఏంటంటే మన ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి, మెయిన్లీ మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేద్దాం. మంచి ప్లేయర్స్ ఉన్నారు రాజమండ్రి నుంచి, బట్ వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ లేదు. కాకినాడ వాళ్ళకి అయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మన రాజమండ్రికి అన్ని ప్లాట్ఫామ్స్ లేవు. కాబట్టి మేము టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఓపెన్ టోర్నమెంట్ ఫర్ ఆల్ ద ఏజెస్. ఏ ఏజ్ వాడైనా ఆడొచ్చు వచ్చి. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఉన్న వెనకాల నాకౌట్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్లో అసోసియేషన్లో నుంచి కూడా సెలెక్టర్స్ వచ్చి మ్యాచ్లు చూసినప్పుడు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ వస్తున్నాయి. సో అదొక అడ్వాంటేజ్ మా టోర్నమెంట్ ఉంది కాబట్టి మా టోర్నమెంట్ అంత సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇవాళ జరుగుతున్న టోర్నమెంట్లో ఇవాళ చీఫ్ గెస్ట్ శ్రీ సూర్యనారాయణ మూర్తి గారు. ఈ రోజున ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ మ్యాచ్కి నన్ను చీఫ్ గెస్ట్ని పిలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి ముఖ్య కండక్ట్ చేస్తున్న జయకృష్ణ గారికి, అలాగే చైతన్య గారికి, రైజింగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ చైతన్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ రోజున ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ టీంలో పార్టిసిపేట్ చేయడం కోసం జయకృష్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డబ్బున్నవాడే కాకుండా పేదవాడు కూడా, క్రికెట్ అంటే డబ్బు ఉన్నవాళ్ళే బాగా అని ఒక ఉద్దేశం ఉండేది. అది కాకుండా పేదవాడిని కూడా పేదవాడిని చిన్నవాడిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో జయకృష్ణ గారు ఈ రోజున ఈ టీంని జిల్లా వైజ్ చేయటం జరిగింది. ఇందులో పార్టిసిపేషన్ చేసిన మామూలు ప్లేయర్స్ కూడా రాలేదు. ఈ రోజున స్టేట్ నుంచి కూడా, జిల్లా నుంచి, స్టేట్ నుంచి, అలాగే నేషనల్ నుంచి, ఇంటర్నేషనల్ నుంచి కూడా కొంతమంది ప్లేయర్స్ వచ్చి ఆడుతున్నారు ఇక్కడ. అది రాజమండ్రికి కానీ నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ రోజున మన చైతన్య గారు భారత్ రైజింగ్ ఫౌండేషన్ దగ్గర ఆయన చేయవలసిందంతా ఆయన చేస్తున్నారు. దానికి ఫౌండర్గా ఉన్న జయకృష్ణ గారు కూడా చాలా టీంలు చూస్తున్నాను, ఇచ్చేస్తున్నారు. అలాగే మా ఆదిరెడ్డి వాసు గారు ఈ రోజున ఎస్పీ గారితో మాట్లాడి ఈ గ్రౌండ్ని ఇప్పించడం జరిగింది. సో మా ట్రస్ట్ తరపున ఏంటంటే ఉమెన్ అండర్ 19 ప్లేయర్స్కి కిట్స్ స్పాన్సర్ చేస్తున్నాం, అలాగే బ్యాటిల్ స్పాన్సర్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎవరైనా పేద స్టూడెంట్స్ ఉండి ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. సో మా ట్రస్ట్ తరపున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. మాకు ఇంకో మా మావయ్య గారు చెల్లిపోయిన మూర్తి గారు ఉన్నారు. ఈయన చాలా సోషల్ సర్వీసెస్ చేసేవారు. ఈయన నేను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే కోవిడ్ టైంలో మా మావయ్యతో పాటు చాలామందికి చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ మేము డొనేట్ చేసాం. సో నాకు అప్పటి నుంచి ఈ సర్వీసెస్ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగి నాకు వచ్చే శాలరీలో కొంచెం ఇలా సోషల్ సర్వీసెస్ కూడా చేయాలని చేస్తున్నాను.